ఇక ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రతి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి ఉచితంగా ఇసుక ఇవ్వాలి, టోకెన్లు ఇవ్వాలి. ఆ టోకెన్ల ద్వారా ఇసుక ఇవ్వాలి. ఇసుక సరఫరాలో ఎట్లాంటి ఇబ్బందులు రావద్దు, ఎట్లాంటి అవినీతి అవకతవకలు జరగవద్దు అని చెప్పేసి మంత్రి పొంగులేటి నిన్న అక్కడ ములుగు జిల్లాలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ లబ్ధిదారులకు లబ్ధిదారుల పత్రాలు ఇచ్చే క్రమంలో ఆయన మాట్లాడిండు. గట్టిగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఏంటంటే ఇసుక అనగానే అక్రమంగా సప్లై చేసుడు, అడ్డదారులు అమ్ముకోవడం, బ్లాక్లో ఇసుక అమ్ముకోవడం అనేది చాలాసార్లు మనం చూసినాం. ఇసుక మార్కెట్ బ్లాక్ మాఫియా, ఇసుక మాఫియా కూడా ఉంటుంది. అడ్డం వచ్చిన అధికారులను ట్రాక్టర్లతో తొక్కించుకుంటూ కూడా పోయి ఇసుక అమ్ముకున్న రోజులు, వార్తలు మనం చాలా చూసినాం గతంలో. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇసుక ఫ్రీగా ఇవ్వాలి, ఇందిరమ్మ ఇళ్లకు టోకెన్ల ద్వారా ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఒక ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ క్రమంలో కూడా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఎట్లా అంటే మనకి టోకెన్ ఉన్నా కూడా పక్క కట్టుకుంటే వానికి ఇస్తాడు, వీనికి ఇయ్యడు. పక్కనిలోనికి ఇసుక వస్తుంది, ఈ ఇల్లులోనికి ఇసుక రాదు. ఏందయ్యా నాకే ఇష్టం, ఇంక టోకెన్ రాలే అంటారు, నీ నెంబర్ రాలే అంటారు. ఇట్లాంటివన్నీ ఇవ్వాలంటే చేతి కింద పెట్టి చేయి దడపాలి. సో అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అట్లాంటివి ఏమైనా జరిగితే బాగుండదు. అవినీతి అవకతవకలు జరిగితే చూసుకుంటూ ఊకం. ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చూస్తే ఎంతటి ఓలైనా సరే శిక్ష వేస్తాము, సుక్కలు చూపిస్తామని చెప్పేసి చెప్పిండు. అదే విధంగా నిన్న ఆయన ములుగులో దాదాపు కొంతమందికి ఆయన 23 మందికి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, లబ్ధిదారులకు పట్టాలు అందజేసిండు. సో గ్రామాల్లో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో, ఇసుక ఫ్రీగా వస్తుంది. మీకు మీ టోకెన్లు చూపిస్తే ఇసుక మీకు మీరు ఇల్లు కట్టుకునే జాగా కాడ ఇసుక వచ్చిపోతారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమనంటే వీళ్ళు మాట్లాడిన మాటలు ఉంటే, మంత్రులు మాట్లాడిన మాటలు ఉంటే, ఆ పేపర్ కటింగ్ ఉంటే చూపియండి, లేకపోతే వీడియో తీసి తొలివేలుకు పంపించండి. మీకు ఒక నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కి మీరు పంపించవచ్చు. దానికి సంబంధించి ఎవ్వరు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక వస్తువులు కానీ అధికారులు కానీ ఏమంటారు మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే 5,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి అని. ఎందుకంటే ఫస్ట్ లిస్టులో వచ్చిన వాళ్ళకి సెకండ్ లిస్టులో పేరు మాయమవుతుంది. మళ్ళీ అడగనిక పోతే నీకు ఎందుకు ఇవ్వాలి 5 అని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేస్తారు, కామెంట్లు చేస్తారు అని చెప్పేసి ప్రత్యక్షంగా వీడియోలు కూడా దర్శనమిస్తున్నాయి సోషల్ మీడియాలో. సో అట్లా మీకు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే ఒక 5,000 ఇస్తే నేను పేరు రాపిస్తా, ఇల్లు శాంక్షన్ చేపిస్తా, మాకు పైసలు ఇస్తేనే 500 ఇస్తేనే ఇంటి ముందర ట్రాక్టర్ పోస్తాను, నీకు టోకెన్ నెంబర్ రాలేదు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే తొలివేలుకు మీకు సమాచారం వేయండి. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మీకు నెంబర్ ఇస్తాను నేను, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అవినీతే కాదు, ఇసుకకు సంబంధించిన అవినీతే కాదు, మీరు ఎక్కడ ఏ సమాచారం ఉన్నా, ఏ అవినీతి అధికారి మిమ్మల్ని లంచం అడిగినా, ఏ కాలేజీలో, ఏ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ల విషయంలో మోసం జరిగినా, ఏమంటారు ప్రైవేట్ సంస్థలు ఈ మధ్యలో నెత్తిలా మంచిగా నమ్మిస్తున్నాయి, చిట్టీలు కట్టించుకుంటున్నాయి, లక్షలు కోట్లు కాగానే సంచి చదువుకొని అవతల పడుతున్నాయి. అట్లాంటివి ఏమైనా మీరు ముందే పసిగడితే తొలివేలుకు సమాచారం ఇవ్వండి. వస్తుంది, నిఘా వేస్తుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళని ప్రభుత్వానికి, అధికారులకు, పోలీసులకు పట్టిస్తుంది, మీ తరపున ప్రశ్నిస్తుంది. సరే, మీకు ఇక్కడ ఒక నెంబర్ రాస్తున్నా, ఆ నెంబర్ మీరు నోట్ చేసుకోవచ్చు, మాట్లాడచ్చు, సమాచారం ఇవ్వచ్చు, వాట్సాప్ చేయొచ్చు. తొలివేలుగు అక్కడికి వచ్చి మీతో పాటు ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది, మాట్లాడుతుంది. ఆ విషయం మీరు అందరూ కూడా ఏ సమాచారం ఉన్నా, అధికారుల అవినీతి సమాచారమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ నెంబర్కు మీరు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. 9701557412 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ సమాచారాన్ని, అవినీతి అధికారులకు సంబంధించి కానీ, లంచం తీసుకున్న లంచానికి ఇస్తేనే పనిచేస్తాననే అధికారులకు సంబంధించి కానీ, హాస్పిటల్లో కానీ, స్కూళ్ళలో కానీ, ప్రైవేట్ కాలేజీలలో కానీ ఏదున్నా సరే మీరు తొలివేలుగుకి సమాచారం ఇవ్వచ్చు. రైట్, ఇంకో వార్తలోకి వెళ్దాం. కోమటిరెడ్డి